హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. దీనికి కావాల్సినవి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా మీరు తీసుకోవచ్చు. అందులోకి ఈ 3 ఎగ్స్కి 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ 2 నుంచి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. సో దాన్ని బాగా కాగనిచ్చిన తర్వాత మనం అందులోకి జీలకర్ర, ఆవాలు అనేవి వేసుకోవాలండి. ఇందులో పప్పులు అంటే మినపప్పు, శనగపప్పు, పోపు పదార్థాలు అవి నేను వేయను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇలాగా చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అవి వాటిని అందులో వేసేయాలండి. వేసేసి సిమ్లోనే అలాగా వేగనివ్వాలండి. సో ఇవండి ఇప్పుడు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దాన్ని సిమ్లోనే వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు కూడా హైలో వేయించేసామనుకోండి, బయట రంగు ఫాస్ట్గా మారిపోతుంది, కానీ లోపల పచ్చిదనం అది అలా ఉండిపోయి మనం తినేటప్పుడు చాలా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం గాబరా కొద్దీ అలా చేసేస్తూ ఉంటాం కదా, అలా చేయకండి. ఇలా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత దాన్ని మనం బాగా వేగనివ్వాలండి. మనం ఒక టీ స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసానండి. వేసేసిన తర్వాత దాన్ని అలా వేపుతూ ఉన్నామండి. ఈ వేపేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్స్ని వేపకుండానే ఉంచుకోవాలండి. వీటిల్లో ఏంటంటే ఉప్పు, కారం, పసుపు అనేది, కారం అనేది పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. ఉప్పు అనేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి దాన్ని కూడా కొంచెం అంచనాకి వేసుకోండి. కావాలంటే వేసుకోవచ్చు, సరిగ్గా చూసి వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా నెమ్మదిగా సిమ్లోనే ఇవి ఉడకాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగంగా మగ్గుతాయండి, వేగంగా వేగుతాయి అన్నమాట. సో ఇలా వేగుతూ ఉంటుండగానే మనం కొంచెం ఎగ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎగ్స్ అనేవి ఏంటంటే చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థం అండి. దాన్ని ఉడకబెట్టి తీసుకుంటే దాని తాలూకా ఫుల్గా ఉండే పోషకాలన్నీ మనకి బాడీకి అందుతాయండి. పిల్లలకి, పెద్దలకి, కంటి చూపుకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఏ విటమిన్ని ఇవి అందిస్తాయండి. ఆమ్లెట్గా, కర్రీగా కన్నా ఉడకపెట్టిన గుడ్డుని అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఎగ్స్ కూడా వేసేసి ఇలా కలిపేస్తున్నామండి. కలిపేసిన తర్వాత అందులో పావు గ్లాస్ వాటర్ అండి, అర గ్లాస్ కూడా వేసేయకూడదు. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాయి, గుడ్లు కూడా ఉడకబెట్టేసి ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేది వేసేయకూడదండి. ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అందులో మనం మసాలా పౌడర్ అనేది ఒక చిన్న టేబుల్ స్పూన్తో నేను వేస్తున్నాను అనమాట. అది కూడా మంచి అరోమా వస్తుందండి. సో అవన్నీ వేసేసిన తర్వాత ఇలాగ మూత అనేది పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఎగ్ వైట్నెస్ అనేది కూడా పసుపు, కారం అది పట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం స్టార్టింగ్లో అలా వేయలేదు కాబట్టి. ఇదిగోండి నేను ఇప్పుడు మసాలా పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ ఫుల్ ఆఫ్ వేస్తున్నానండి. 3 ఎగ్స్ కాబట్టి మీరు వేసుకునే ఎగ్స్ దాన్ని బట్టి కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఎక్కువైతే ఒక పెద్ద స్పూన్ ఫుల్ ఆఫ్ పడుతుంది అనమాట. సో ఎగ్స్ చూసారు కదా, కలర్ అలాగా వైట్ నుంచి అలాగా ఎల్లోయిష్ అండ్ రెడ్డిష్ కలర్గా మారుతుంది కదా. ఎందుకంటే నేను ముందుగా దాన్ని నూనెలో వేపలేదు, అట్ ద సేమ్ టైం దానికి ఘాట్లు అవి పెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఎగ్ని ఇలా మనం పట్టుమని కట్ చేయాలన్నమాట. ఈ నెమ్మదిగా అట్ల కాడతో గుచ్చినట్లయితే గుడ్డు ఇటు అటు పరిగెడుతుందండి. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఒకే దెబ్బకి మధ్యలోకి బ్రేక్ చేసేయాలండి దాన్ని. అట్ల కాడ అనేది దాన్ని అలా షార్ప్గా ఫట్మని ఒకేసారి దింపేయాలన్నమాట. లూజ్గా ఎలా పట్టుకొని ఎలా అన్నారనుకోండి అండి, గుడ్డు బయటికైనా వెళ్ళిపోద్ది, లేదంటే ఇటు అటు కళాయిలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అన్నిటినీ కూడా ఇలాగ బోర్లించుకోండి. ఉల్లిపాయలు గ్రేవీ దీని మీద నీట్గా, ఆ గ్రేవీ ఉంది కదా ఉల్లిపాయలు దీని మీద అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఇదిగోండి నేను 3rd వన్ కూడా అలాగే చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, కానీ కూర మాత్రం అద్దరిపోద్దండి.
దీనిలోకి కాంబినేషన్గా మనం పప్పుచారు కానీ మామూలు చారు అయినా కూడా బాగుంటుందండి. సో ఎన్ని ఎగ్స్ అయినా తినేస్తారు పిల్లలేంటి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇది మా మదర్ ఇలా చేస్తారండి. సో ఇది మా మదర్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. సో దీన్ని ఇలాగా మనం లో ఫ్లేమ్లోనే అలాగ బాగా దాన్ని దగ్గర అవ్వనివ్వాలండి. ఉన్న కొంచెం కొంచెం వాటర్ కూడా అంతా కూడా బాగా ఉల్లిపాయకి అదికి పట్టి మంచి టేస్టీగా ఎగ్కి పడుతుందనమాట. అదిగోండి ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది ఆ మాత్రమే ఉన్నదండి. ఎందుకంటే నేను తక్కువ ఆయిలే వాడతాను, ఎక్కువ ఆయిల్ వాడననమాట. మా మదర్ అయితే చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారు. కానీ అలా వేస్తే టేస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచిది కాదు కదండి గుండెకి అదిని. అందుకని నేను తక్కువ ఆయిలే వాడతాను. సో అందరూ కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ అందరూ కూడా మార్నింగ్ పిల్లలకి పెద్దవాళ్ళకి టిఫిన్స్ పెట్టేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి టిఫిన్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒకటి తినేసి లేదంటే ఏదో టీ అయినా తాగేసి లేదు ఏదో ఆ టైంకి ఏదో ఏవి స్నాక్స్ లాంటివి ఉంటే అవి తినేసి ఉండిపోతూ ఉంటారండి. అలా అస్సలు చేయకండి. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఉమెన్ కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారండి. సో డోంట్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్ అండి. అందరితో పాటు మీరు కూడా చక్కగా తినండి. ఇది నా ఛానల్ అండి. దీన్ని ఈ విధంగా రౌండ్ చుట్టినవన్నీ కూడా మీరు టచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్లేనండి. నెక్స్ట్ ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇవి పపాయ పీసెస్, అది బొంబాయి చట్నీ, ఇదేమో మినపరొట్టెలండి. పెద్దవాళ్ళకని పెట్టాను. ఇలాగ ఒక ఫ్రూట్ అనేది మనం తీసుకుంటే కూడా అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా విటమిన్స్ అన్నీ అందిస్తుందండి. సో ఇదండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎంకరేజ్ మీ అండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని పెడతాను. రేర్గా ఉండే వంటకాలన్నింటినీ కూడా నేను మీకు పెడతానని చెప్తున్నానండి. పాతకాలం వంటకాలైనా మీకు ఇష్టపడుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ ద